ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అతిపెద్ద భారీ స్కామ్. దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత. ప్రతి ఒక్క పర్సనల్ ఫంక్షన్ కి శ్రీనిధి సిఎస్ఆర్ ఫండ్సే వాడిండు. ఆయన ఫంక్షన్లకు, పార్టీలకు, జల్సాలకు, పార్టీ మీటింగ్లకు శ్రీనిధి ఫండ్సే వాడిండ్రు. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ పరికరాలకు శ్రీనిధి ఫండ్సే వాడిండ్రు. మహిళల పేర్ల మీద సిమ్ కార్డులు కొని శ్రీనిధి ఫండ్సే వాడిండ్రు. ఇన్ని రకాల స్కాములు చేస్తే సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కాపాడుకుంటా ముందుకు పోతుండు. ఇకపోతే సీతక్క సోషల్ మీడియాలో ఫోజులీనికి, బిందె మీద కడవ పెట్టి అనే పాటలు వాడినీకి, కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. ఈ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు జాన్ జిగిరి జిల్లి జప్ప గోడ మీద కప్ప సింగరేణి శ్రీధర్ కవితతో చేతులు కలిపి, బీఆర్ఎస్ లతో చేతులు కలిపి సింగరేణిని సర్వం దోచుక తిన్నటువంటి ఈ సింగరేణి శ్రీధర్ గారే ఇప్పుడు ఈ శ్రీనిధిలో కూడా ఈ పంచాయతీ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, తలుచుకోవట్లే. బీఆర్ఎస్ గజ్జేస్తాం గిజ్జేస్తాం అని ఎన్నో మాటలు మాట్లాడినటువంటి సీతక్క శ్రీనిధి వారిని ఎందుకు పట్టించుకోవట్లే? ఈ రెడ్డి సోకాల్డ్ రెడ్డి దౌర్జన్యాలను నువ్వు ఎందుకు పట్టించుకోవట్లే? ఎందుకు పిలిచి మాట్లాడతలే? రెడ్డి రెడ్డి అయితే బూర్దలు పూసుకోండి పోయి. 421 మంది ఉద్యోగాలు తీసేస్తే ఆ 421 మందిలో ఈయన ఒక వ్యక్తి. ఇవన్నీ పట్టుకొని వివరాలు సేకరించి ఈయన తొక్కని గడపలేదు, మాట్లాడినటువంటి పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మాట్లాడిండ్రు. అలా ఈ స్కామ్ చేసింది మేము ఎట్లా మాట్లాడతామని వాళ్ళు అంటున్నారట. సిగ్గు లేదు మీకు కొంచెం కూడా. రైజింగ్ తెలంగాణ కాదు ఇది, బూజు పట్టిన తెలంగాణ. ఫోన్ ట్యాపింగ్ చేసినోని మేము వదిలిపెట్టాం, ట్యాప్ చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేసినోని మేము వదిలిపెట్టాం, కాలు చేతులు కొట్టి జైల్లో కూర్చుండబెడతాం. సిగ్గు లేకుండా నువ్వు నీతి తప్పినవు, నువ్వు జాతి తప్పినవు, నువ్వు అన్ని తప్పినవు. నువ్వు ఏం తప్పాలో అన్ని తప్పినవు విద్యాసాగర్ రెడ్డి. బరాబర్ ఇట్లాంటి వాళ్ళకు ఇట్లా మాట్లాడితేనే సిగ్గు వస్తుంది అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోతే ఇది దీంట్లో ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడు కదా, ఆయన మా బీఆర్ఎస్ పార్టీ. మేము ఎట్లా మాట్లాడతాం ఈ శ్రీనిధి గురించి? మేము మాట్లాడడం, గమ్మున కూర్చుంటాం. ఎవరేం చేయలేరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇదంతా పట్టుకొని సిబిఐకి ఇవ్వబోతున్నా. కొన్ని వందల కోట్ల రూపాయలు ఎర్రబల్లి దయాకర్ రావుకి దోచిపెట్టినటువంటి ఈ విద్యాసాగర్ రెడ్డి గురించి ఈ రోజు మనం స్పెషల్ ఎపిసోడ్ లో మాట్లాడుకుంటాం. ఎన్నో నీతి వ్యాఖ్యలు, నీతి సూక్తులు వలికినటువంటి సుధపూసలంతా ఇప్పుడు మంత్రులైనారు. కానీ వాళ్ళు గెలిచినప్పటి నుంచి వాళ్ళు కూడా దోచుకోవడమే పనిగా, దాచుకోవడమే పనిగా పెట్టుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ రోజున. ఎందుకు ఇట్లా అయింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులు లేకపోతే కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, దోచుకోవడానికి తెలంగాణనే దొరికిందా, తెలంగాణకి పోతే ఎంత కావాలంటే అంత తోడుకోవచ్చు, ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు అన్న విధంగా అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం. అయితే ఇప్పుడు అందరూ ఎందుకు మాట్లాడుతున్నా అంటే శ్రీనిధి ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అతిపెద్ద భారీ స్కామ్. దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత. అసలు ఈ స్కామ్ వెనకాల ఉన్నది ఎవరు? ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎర్రబల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, అప్పుడు పంచాయతీ శాఖ. ఎందుకంటే ఈ శ్రీనిధి అనేది దేనికి మమేకమై ఉంటదంటే ఈ పంచాయతీ శాఖకు మమేకమై ఉంటది. ఎర్రబల్లి దయాకర్ రావు సొంత పెత్తనాలకు, సొంత ఖర్చులకు శ్రీనిధి అంటే మహిళలకు, ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం ఈ శ్రీనిధి లోన్లు ఇస్తా ఉంటది అనమాట. అంతేకాదు దీంట్లో కొన్ని వందల మంది ఒక ఎగ్జామ్ పెడతారు. సో దీంట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుంటారు. కానీ దీనికి ఉన్నటువంటి ఒక ఆఫీసర్, రిటైర్ అయినటువంటి ఆఫీసరు, ఓకే, ఆ మహాన్ భావుడు ఏంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలా ఈ శ్రీనిధిని అద్భుతంగా తీర్చిదిద్దారు నాయన అని 2009వ సంవత్సరం, అంతేనా, 2009వ సంవత్సరంలో ఈయనను తీసుకొచ్చి పెట్టిండు. పేనుకు పెత్తనం ఇస్తే ఏం చేస్తుంది, తలంతా గొరిగినట్టు ఈ పేన్ ఏం చేస్తుంది అంటే ఆయన తల మాత్రమే కాదు అందరి తలలు కూడా గొరుగుతా ఉంటాడు అన్నట్టు, అందులో స్పెషాలిటీ. సో ఈయన
ఎట్లా పడితే అట్లా ఉద్యోగులు ప్రశ్నిస్తే మాట్లాడితే ఆయనకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాల్లోకి వెళ్ళి తీసి పడేస్తాడు అవతల. ఎటువంటి హక్కు లేకపోయినా ఎందుకు తీసేసినావంటే నువ్వు నన్ను ప్రశ్నించినావు అందుకే నేను తీసి అవతల పడేసిన అని చెప్పి తీసి సుమారుగా నాకు తెలిసినంత వరకు 400కు పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను స్త్రీ నిధి నుంచి తీసి అవతల పడేసిండు. కానీ కేసీఆర్ కి చీమ గుట్టినట్టు లేదు, రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు లేదు, ఎవరికి చీమ దోమలు గుట్టినట్టు కూడా లేదు. ఎవరికైనా కుడుతుందంటే రోడ్డు మీద పడినటువంటి ఈ స్త్రీ నిధి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. సరే వాళ్ళు ఏమైనా తప్పులు చేసిరా కొన్ని చెప్పాలి కదా, ఏం తప్పులు చేసిరో దాన్ని పక్కన పెడదాం. మరి ఈయన ఏమైనా శుద్ధపూసనా అంటే కానే కాదు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన పేరు చెప్పండి ఒకసారి. విద్యాసాగర్ రెడ్డి. ఈ విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్. ఆయనే మన మన పుణ్య పురుషుడు ఆర్టీఐ కమిషనర్ మొన్న వేసింది కదా రేవంత్ అన్న, అంతకుముందు రేవంత్ రెడ్డి పేషిలో కూడా వేసిండు ఆయన. సో ఆయనే. సో ఏం చేస్తాడు ఈయన, ఈ ఎర్రబల్లి దయాకర్ రావు పొలిటికల్ కార్యక్రమాలకు, పొలిటికల్ గా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కు స్త్రీనిధి అంటే మహిళలకు అప్పియాలి, వసూలు చేసి ఇంట్రెస్ట్ లేకుండా వసూలు చేసి మళ్ళీ రికవరీ చేసుకోవాలి. దీంట్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉద్యోగాలకు ఇస్తారు. ఓకే, ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. ఎర్రబల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టినా ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాలు పెట్టినా కొన్ని వందల కోట్ల రూపాయలు ఎర్రబల్లి దయాకర్ రావుకి దోచిపెట్టినటువంటి ఈ విద్యాసాగర్ రెడ్డి గురించి ఈ రోజు మనం స్పెషల్ ఎపిసోడ్ లో మాట్లాడుకుంటాం. ఈ విద్యాసాగర్ రెడ్డి వెనకాల ఎవరున్నాడు? ఎర్రబల్లి దయాకర్ రావు. ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 10 సంవత్సరాలుగా దోచక తింటున్నాడు, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నాడు. కానీ ఎంప్లాయీస్ ని మాత్రం 400కు పైగా అవలీలగా ఎటువంటి తప్పు లేకపోయినా ప్రశ్నించినందుకు తీసి పడేసిండు బయట. ఇప్పుడు రేవంత్ అన్న పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఏమని ఫోన్ ట్యాపింగ్ చేసినోని మేము వదిలిపెట్టాం, ట్యాప్ చేస్తాం, ఫోన్ ట్యాపింగ్ చేసినోని మేము వదిలిపెట్టాం, కాలు చేతులు కొట్టి జైల్లో కూర్చుండబెడతాం, డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం జైల్లో, మొత్తం చింతపండు పులిహార కలుపుతాం అన్నట్టు శుద్ధపూస మాటలని రేవంత్ రెడ్డి, కొండా సురేఖ అక్క, ఈ సీతక్క మస్తు డైలాగులు చెప్పారు. ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దివాళీ బాంబులు అన్నాడు, తుస్సైని. ఆ దివాళీ ఈ దివాళీ వచ్చింది, అన్ని తుస్సులైనవి. సరే, ఇప్పుడు ఈ స్త్రీనిధికి ఈ ఫోన్ ట్యాపింగ్ కి ఏంది శ్రావ్య సంబంధం? ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడి మీకు నేను క్లియర్ గా ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిమ్ములు కావాలి. ఈ సిమ్ములు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఫండింగ్ ఎవరు ఇచ్చిండ్రు? ఈ విద్యాసాగర్ రెడ్డి స్త్రీనిధి నిధుల్ని మరలించి సిమ్ కార్డులు మహిళల పేర్ల మీద సిమ్ కార్డులు తీసుకొని ఈ సిమ్ కార్డులు ఫోన్ ట్యాపింగ్ కోసం, ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, మిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని సిమ్ కార్డులు అవసరమైనవి. 300-400కు పైగా సిమ్ కార్డులు ఈ విద్యాసాగర్ రెడ్డి కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు. ఈయన అట్లాగే ఎర్రబల్లి దయాకర్ రావు, కేటీఆర్ కంటే కూడా ఎర్రబల్లి దయాకర్ రావుకి అత్యంత ప్రీతిపాత్రుడు, సన్నిహితుడు. ప్రతి ఒక్క పర్సనల్ ఫంక్షన్ కి శ్రీనిధి సిఎస్ఆర్ ఫండ్సే వాడిండు. ఆయన ఫంక్షన్లకు, పార్టీలకు, జల్సాలకు, పార్టీ మీటింగ్లకు శ్రీనిధి ఫండ్సే వాడిండ్రు. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ పరికరాలకు శ్రీనిధి ఫండ్సే వాడిండ్రు. మహిళల పేర్ల మీద సిమ్ కార్డులు కొని శ్రీనిధి ఫండ్సే వాడిండ్రు. ఇన్ని రకాల స్కాములు చేస్తే సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కాపాడుకుంటా ముందుకు పోతుండు. మరి ఎవరండి అప్పుడేమో ఎర్రబల్లి దయాకర్ రావు కాపాడిండు. మరి ఇప్పుడు ఎవరు కాపాడుతుండి విద్యాసాగర్ రెడ్డిని? ఇప్పుడు ఎవరు కాపాడుతుండ్రా నాయన అంటే ఈ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు జాన్ జిగిరి జిల్లి జప్ప గోడ మీద కప్ప. ఈయన విషయాలేమి కూడా బయటికి రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇప్పుడు ఆ పైసలు కూడా మెక్కుతా ఉన్నాడు. కానీ దీని అన్నిట్లో బలైంది ఎవర్రా నాయన అంటే అవుట్ సోర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జాములు రాసి, కష్టపడి ఎగ్జామ్ రాసి రిక్రూట్ అయినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సిగ్గు లేకుండా నువ్వు నీతి తప్పినవు, నువ్వు జాతి తప్పినవు, నువ్వు అన్ని తప్పినవు, నువ్వు ఏం తప్పాలని తప్పినవు విద్యాసాగర్ రెడ్డి. కానీ ఈ 400 మంది ఉసురు పోసుకున్నావు నీ బతుకు. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. బరాబర్ ఇట్లాంటి వాళ్ళకు ఇట్లా మాట్లాడితేనే సిగ్గొస్తుంది అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. అండ్ ఈ పంచాయతీ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? శ్రీధర్.
ఈ శ్రీధర్ ఆ శ్రీధర్ అంటే ఏ శ్రీధరు? సింగరేణి శ్రీధర్. కవితతో చేతులు కలిపి, బీఆర్ఎస్ లతో చేతులు కలిపి సింగరేణిని సర్వం దోచుక తిన్నటువంటి ఈ సింగరేణి శ్రీధర్ గారే ఇప్పుడు ఈ స్త్రీ నిధిలో కూడా ఈ పంచాయతీ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, ఆయన కూడా తలుచుకోవట్లే. ఎందుకని? వీళ్ళంతా అవినీతికి అలవాటు పడ్డారు. మేము అవినీతికి అలవాటు పడిన వాళ్ళం. మేమందరం జాన్ జిగిరం. అంటే ఏంది? నీతి ఉన్నోడు ఒక దగ్గర ఉంటే అవినీతి వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి బయట పెట్టినాం అనుకో, సింగరేణిలో నేనేం చేసినో గవి కూడా బయటకు వస్తాయి అన్నట్టు ఈ సింగరేణి శ్రీధర్ కూడా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నాడు. ఇక పోతే సీతక్క సోషల్ మీడియాలో ఫోజులీనికి, బిందె మీద కడవ పెట్టి అనే పాటలు పాడనీకి, లేకపోతే మేడారం జాతర వస్తే పాటలు పాడండి, ఏమన్నా చేయండి. తీసుకపోయి ఛత్తీస్గఢ్ లా మొత్తం కమిషన్లు తీసుకొని ఛత్తీస్గఢ్ లో బిజినెస్ ఏ రకంగా సీతక్క చేసుకుంటున్నారు ఆ సాక్ష్యాలు నేను అతి త్వరలో బయట పెడతా. ఈ వేం నరేందర్ రెడ్డి, సీతక్క వీళ్ళందరూ కలిసి ఒకటే. ఎందుకంటే సీతక్క జాన్ జిగిరి ఎవరికి? అన్న రేవంత్ రెడ్డి కోటరి. వీళ్ళంతా వేం నరేందర్ రెడ్డి, సీతక్క వీళ్ళందరూ మరి పట్టించుకోవాలి కదా. బీఆర్ఎస్ గిజ్జేస్తాం అని ఎన్నో మాటలు మాట్లాడినటువంటి సీతక్క శ్రీనిధి వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లే? ఈ రెడ్డి సోకాల్డ్ రెడ్డి దౌర్జన్యాలను నువ్వు ఎందుకు పట్టించుకోవట్లే? ఎందుకు పిలిచి మాట్లాడతలే? ఎందుకు వేం నరేందర్ రెడ్డి ఎన్ని కోట్లు మెక్కినవు నువ్వు? విద్యాసాగర్ రెడ్డి దగ్గర ఎన్ని కోట్లు మెక్కి సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నావు? రెడ్డి అయితే బూడిదలు పూసుకోండి పోయి. వీళ్ళ నాగం పట్టియకండి. ఓకే, ఇంకా వివరాల్లోకి వెళ్దాం. బరాబర్ సాక్ష్యాధారాలతో సహా మనతో పాటు మాట్లాడడానికి పాపం 2 సంవత్సరాలు గారండి 2 సంవత్సరాలుగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ ప్రూఫ్స్ అన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఈయనకి ఏం అవసరం అండి? ఈయన ఉద్యోగం పోయింది. ఈ ఉద్యోగం ఈయనతో పాటు 421 మంది ఉద్యోగాలు తీసేస్తే ఆ 421 మందిలో ఈయన ఒక వ్యక్తి రాము అనే పర్సన్ ఇవన్నీ పట్టుకొని వివరాలు సేకరించి ఈయన తొక్కని గడపలేదు, మాట్లాడినటువంటి పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మాట్లాడిండ్రు. అలా ఈ స్కామ్ చేసింది మేము ఎట్లా మాట్లాడతామని వాళ్ళు అంటున్నారట. సిగ్గు లేదు మీకు కొంచెం కూడా. మన తర్వాత బీజేపీ వాళ్ళ దగ్గర పోతా అంటాడట బీజేపీ ఒకడు. ఇక ఆయన పేరు చెప్పమంటావా? వద్దా? ఆ పేరు ఎందుకులే పాపం, మళ్ళా అనవసరం ఈయనకి ఇబ్బంది. ఏమంటాడంటే నీకు ఎందుకన్నా ఈ పంచాయతీలని పోయి వేరే ఉద్యోగం ఎత్తుక్కో అంట. సిగ్గుందా మీకు అసలు? ఇప్పటికే నరేంద్ర మోడీ మీకు ఎన్ని వార్తలు పెట్టాలో అన్ని వార్తలు పెడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే తెలంగాణలో బీజేపీ సర్వనాశనం అయిపోయింది. ఈ స్త్రీనిధి స్కాములు మీ దగ్గర పట్టుకొని వస్తే నువ్వు ఇచ్చిన సలహా ఏంది? హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా నేను గెలిచిన అని చెప్పి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే రీసెంట్ గా ఆయన దగ్గరికి పోతే ఏమైనా న్యాయం జరుగుతుందంటే ఇవన్నీ పట్టుకొని ఎందుతో పోయి ఉద్యోగం చేసుకోపో, వేరే ఉద్యోగం అని చెప్పి చచ్చు సలహాలు ఇస్తావు. ఎందుకు? ఈ వీడు రెడ్డి అనా, నువ్వు రెడ్డి ఈయన రెడ్డి అని చెప్పి నువ్వు పార్షియాలిటీ అని చెప్పి మీరు మాట్లాడతలేరా? అందుకే మాట్లాడతలేరా? ఏందండి ఇది? బీజేపీ దగ్గరకు పోతే గట్ల, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరకు పోతే దీంట్లో ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడు కదా, ఆయన మా బీఆర్ఎస్ పార్టీ. మేము ఎట్లా మాట్లాడతాం ఈ శ్రీనిధి గురించి? మేము మాట్లాడం, గమ్మున కూర్చుంటాం. మరి విద్యాసాగర్ రెడ్డిని పెట్టింది ఎవరు? రిక్రూట్ చేసింది ఎవరు? అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రిటైర్ అయింది. ఎక్కడ చేసి రిటైర్ అయ్యిండు? నాబార్డు చేసి రిటైర్ అయ్యి ఈ రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో చక్క పెడతాడు. ఈయన స్త్రీనిధిలో మహిళలను ఉత్తమురాలని చేస్తాడు, మహిళలకు ఒక సరికొత్త భవిష్యత్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో రిటైర్ అయిన వాడిని తీసుకొచ్చి ఈ ఉద్యోగంలో పెడితే వీడు 14 సంవత్సరాల నుంచి సుమారుగా దోచుక తినడమే పనిగా పెట్టుకున్నాడు. దోచుక ఏమన్నావు రేవంతనా? నువ్వు ఏం గప్పాలు కొట్టినావు రేవంతనా? బీఆర్ఎస్ లో చేసిన అవినీతిని బయటికి తీస్తావు. నువ్వు 6 గ్యారెంటీల అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి చేస్తావు. రైజింగ్ తెలంగాణ కాదు ఇది, బూజు పట్టిన తెలంగాణ. నీ చేతులలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. నీ వేం నరేందర్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈ విద్యాసాగర్ రెడ్డి కాపాడేది కూడా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కాదా? సీతక్క ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో వీడియోలు చేసి పాటలు పాడుకుంటుందా? పంచాయతీ శాఖను గాలికి వదిలేసి పాటలు పాడుకుంటున్నారా మీరు? ఎవరేం చేయలేరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇదంతా పట్టుకొని సిబిఐకి ఇవ్వబోతున్నా.